కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ నిమ్స్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నాం. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగాయి. నిమ్స్ 5వ అంతస్తు మొత్తం కూడా మంటలు ఎగసి పడుతూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. బయటికి దట్టంగా పొగ వస్తూ ఉంది. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ ఫ్లోర్ లో ఉన్న వారంతా కూడా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. రోగుల్ని ప్రస్తుతం అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారు. మొత్తం బిల్డింగ్ అంతా కూడా విద్యుత్ ని నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో చెలరేగిన మంటలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బయట దట్టమైన పొగ అలుముకుని ఇంకా లోపల మంటలు అదుపు కానట్లే కనిపిస్తోంది. ఫైర్ టీం అయితే అక్కడికి చేరుకుంది. మంటల్ని ఆపే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతోంది. నిమ్స్ 5వ అంతస్తులోని ఎమర్జెన్సీ విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ ఫ్లోర్ లో ఎంతమంది రోగులు ఉన్నారు, ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగినప్పుడు ఆ లోపల ఎంతమంది ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా మనకి మరి కాసేపట్లో పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఎవరికైనా ప్రమాదం సంభవించిందా, ఇలాంటివన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అక్కడి నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత అక్కడికి చేరుకున్నారు. ప్రణీత, సిచ్యువేషన్ ఏంటి? ఎవరైనా ప్రమాదకరంగా ఉందా? దీనికి సంబంధించి ఎమర్జెన్సీ విభాగంలో అంటున్నారు, అందులో కూడా కొంతమంది పేషెంట్స్ ఉంటారు కదా, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రెసెంట్ నిమ్స్లో ఉన్నటువంటి 5th ఫ్లోర్లో ఇటు సైడ్ మనం చూడొచ్చు. ప్రజెంట్ అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విండోస్ ఏదైతే ఉందో 5th ఫ్లోర్ నుండి, సో అక్కడనే ఈ ప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ పక్కన ఉన్నటువంటి ఒక ఎలక్ట్రిక్ బోర్డులో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు తెలుస్తుంది. సో వన్స్ అక్కడికి పోవడానికి మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్లాస్ని అంతా కూడా బ్రేక్ చేశారు. సో ఇక్కడ మనం కింద అంతా కూడా పూర్తిగా గ్లాస్కి సంబంధించినటువంటి ఇది మనం చూస్తున్నాము. అయితే ఆ 5th ఫ్లోర్లో ఉన్నటువంటి రోగులను మాత్రం ఇమీడియట్లీ మరొక వార్డుకి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళ సంభవించినటువంటి టైంలో అందరూ కూడా పోస్ట్ ఆపరేషన్ వార్డు ఏదైతే ఉంటుందో ఆ వార్డులో ఉన్నటువంటి రోగులు స్వల్ప ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రిమైనింగ్ నెక్స్ట్ వార్డు ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ వార్డుకి చేర్చారు. సో ప్రజెంట్ ఇటు సైడు ఫైర్ ఇంజరీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. మొత్తం చాలా తక్కువ టైంలోనే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పెద్దగా మంటలు రాకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బోర్డులో మొత్తం ఈ షార్ట్ సర్క్యూట్ కావడంతో కేబుల్స్ ఎక్కువగా కాలిపోయినాయి. సో దీంతో బాగా పొగ ఇక్కడకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ పొగ కారణంగానే రోగులు స్వల్ప ఇబ్బందికి గురయ్యారు. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు, కంప్లీట్గా పొగలను అయితే ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ వార్డుని కాసేపు క్రితమే విద్యుత్ సరఫరా అంతా కూడా తీసేశారు. సో మొత్తం పొగలు అంతా కూడా అదుపులోకి రావడంతో మళ్ళీ విద్యుత్ని పునరుద్ధరించినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో ఫైర్ సిబ్బంది సరైనటువంటి టైంలో ఇక్కడికి చేరుకొని మొత్తం పొగనంతా కూడా అదుపులోకి తీసుకొచ్చారు. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు, ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వార్డు ఇది. ఈ వార్డులో ఉన్నటువంటి 5th ఫ్లోర్లో ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అంతా కూడా మనం చూడొచ్చు, గ్లాస్కి సంబంధించి పైన బ్రేక్ అయి ఉన్నటువంటి దృశ్యాలు. సో ఫైర్ సిబ్బంది ఇక్కడికి చెప్తున్నారు. సో కంట్రోల్ అయిందా? మేడం కంట్రోల్ అయిపోయింది. అంటే దేనికి రీజన్ ఏంటి? అది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అంటే పేషెంట్స్కి ఎవరికేం కాలేదు. ఏం కాదు. మా సార్ వాళ్ళు వస్తారు మేడం. యాక్చువల్లీ నేను లిఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ దాంట్లో అయిందా? లిఫ్ట్ కాదు, అది చిన్న డచ్ ఎలక్ట్రిక్. మంటలు వచ్చినాయి మేడం, అది పుట్ ఆఫ్ అయిపోయింది. ఎస్ మ్యామ్. ఎవరికి ఏం కాలేదు మేడం. అది మేము చూడలేదు మేడం. ఓకే మేడం. మా సార్ వస్తారు మేడం, మా సార్ ఇస్తారు. కంట్రోల్లోకి వచ్చేసి ఎస్ మేడం, ఏం టెన్షన్ లేదు మేడం, ఏం ప్రాబ్లం. యాక్చువల్లీ నేను ఫ్యాన్ కోసం వచ్చిన ఇక్కడ రైట్. అది వచ్చినటువంటి సర్క్యూట్ అంటే పొగనంతా కూడా ఏదైతే బయటకు వచ్చిందో దాని అంతా కూడా కంట్రోల్లోకి తెచ్చాము. ఎవరికి కూడా పేషెంట్స్కి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. సో రిమైనింగ్ ఫైర్ అధికారులు అందరూ కూడా ఇంకా కొంతమంది పైన ఉన్నారు. సో అక్కడ ఎవరికైనా ఇంకా పేషెంట్స్కి ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉందా అనేటువంటిది కూడా చూస్తున్నారు. సో ప్రజెంట్ ఆ వార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇతర వార్డుకి తరలించేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ బ్రేక్ అయిపోయి ఉన్నటువంటి గ్లాసెస్ కావచ్చు, రిమైనింగ్ పేషెంట్స్ అంతా కూడా కింది ఫ్లోర్కి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేశారు. సో ఇక్కడ లోపల సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో మొత్తం
దాదాపు 6 ఫ్లోర్స్ పైగా ఉంటుంది. సో ఈ 6 ఫ్లోర్స్కి సంబంధించినటువంటి 5th ఫ్లోర్లో ఈ ఘటన జరిగింది. సో ప్రజెంట్ హెడ్ సైడ్ మనం చూడొచ్చు ఏవైతే కేబుల్స్ కాలిపోయినాయో దానికి రీప్లేస్లో భాగంగా ఇతర కేబుల్స్ని కూడా పైకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఫైర్ సిబ్బంది ఇక్కడ మరికొన్ని ఎక్విప్మెంట్స్ని కూడా తీసుకెళ్తున్నారు. అయితే పూర్తిగా పొగ అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ పొగని పీలిస్తే కనుక ఇతర రోగులకి ఇబ్బంది ఉంటుంది కనుక కంప్లీట్గా దాన్ని కూడా అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నాన్ని అయితే ఇక్కడ ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. సో ఒకసారి ఈ లోపలికి అలౌ చేస్తారేమో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డ్కి సంబంధించినటువంటి 5th ఫ్లోర్ ఇది. సో ఇక్కడ కంప్లీట్గా బ్రేక్ అయిపోయినటువంటి గ్లాసెస్, అంటే పైన నుండి ఫైర్ సిబ్బంది ఆ గ్లాస్ని బ్రేక్ చేశారు కాబట్టి ఇక్కడ ఈ దృశ్యాలు చూస్తున్నాము. కంప్లీట్గా ఇందులో ఉన్నటువంటి పైన 5th ఫ్లోర్లో ఈ ఘటన జరిగింది. సో కంప్లీట్గా ఉన్నటువంటి రోగులందరినీ కూడా ఇక్కడ నుండి 5th ఫ్లోర్లో ఉన్నటువంటి రోగులందరినీ కూడా రిమైనింగ్ ఫ్లోర్స్ అన్నిటికీ వాళ్ళందరినీ షిఫ్ట్ చేశారు. 5th ఫ్లోర్లో మాత్రం ఇంకా స్వల్ప ప్రమాదమే అయినప్పటికీ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిమైనింగ్ ఫ్లోర్స్కి అయితే వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు లిఫ్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ సైతం కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. కేవలం లిఫ్ట్కి సంబంధించినటువంటి పవర్ను అంతా కూడా పూర్తిగా ఆఫ్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఇప్పటికీ కూడా ఇంకా 1st ఫ్లోర్ వరకు కూడా ఈ పొగ ఇట్లానే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వార్డ్స్లో ఉన్నటువంటి రోగులకు కూడా స్వల్ప ఇబ్బంది అయితే ఈ పొగ కారణంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా దాని ఇంటెన్సిటీ తెలుస్తుంది. 5th ఫ్లోర్లో కంప్లీట్గా పొగ మాత్రమే వచ్చినప్పటికీ దాని ఎఫెక్ట్ మాత్రం ఇతర వార్డ్స్లో ఉన్నటువంటి పేషెంట్స్ కూడా దాని తీవ్రత తెలుస్తుంది. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు, అటు పోలీసులు కూడా పైన ఉన్నటువంటి 5th ఫ్లోర్లో ఆపరేషన్స్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ 4:30 అరౌండ్ ఆ టైంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఫైర్ సిబ్బంది ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. మొత్తం 6 అంతస్తుల నిమ్స్ బిల్డింగ్లో 5వ అంతస్తులోని ఎమర్జెన్సీ ఫ్లోర్లో అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు మనం చూసాం అగ్ని ప్రమాదం ఆర్పే సిబ్బంది మాట్లాడారు. పూర్తిగా పొగలన్నీ కూడా అదుపులోకి, మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చేసాయి. పూర్తిగా పొగ నిండుకుని ఉంది. అయితే మళ్ళీ ఆ విద్యుత్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవ్వరికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు, ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని వాళ్ళు చెప్పారు. అయితే లిఫ్ట్ పక్కన ఉన్న ఒక విద్యుత్ బోర్డులోనే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం జరిగినట్లుగా అయితే మనకి తెలుస్తోంది. ప్రస్తుతం 5వ ఫ్లోర్లో అయితే ఎవరు పేషెంట్స్ లేరు, వాళ్ళందరినీ కూడా కిందకి తీసుకుని వచ్చేసారు. పూర్తిగా అన్ని ఫ్లోర్లు పొగ చూరిపోయి మనకి కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఊపిరి పీల్చుకోవడంలో మాత్రం రోగులు కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు.